సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్లడం, గంటల కొద్ది సమీక్షలు సమావేశాలతో కాలయాపన చేయడం, ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జనం పాపం అన్నం లేక నీళ్లు లేక వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో, నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాడు. నువ్వు రాత్రి దాకా కూర్చోవడం, రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం, కాకి లెక్కలు కట్టడం, నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్ళు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక, ఇంట్లో ఉండలేక, నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు అయిపోయిన దాకా వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంటిలో వరద తగ్గిన దాకా బస్సులో పడుకొని దానికి కూడా కలరింగ్ ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబుది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా వరద ఈరోజు పిఠాపురం కానీ ఏలేరులో వరద ప్రాంతాలు కానీ నువ్వేదో హంగు ఆర్భాటంతో పోవడం తప్ప వాస్తవానికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు చేసినటువంటి మేలు, వనగూరినటువంటి లబ్ధి ఏదన్నా ఉంది అంటే అది శూన్యం. అందుకనే ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను చేయలేకపోయా, ప్రజల్లో అర్థమైపోతుంది, నేను వైఫల్యం చెందా కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా వక్రీకరించాలా, దానిని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడవలు వదిలారు, దాన్ని కూలగొట్టడానికి కుట్రపడినారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తివి దాని గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు నీ గురించి అంటే ఎంత పలచనైపోతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడవలు వదిలి సంఘం ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడానికి ప్రయత్నం చేసినారని చెప్పి నువ్వు మాట్లాడడం ఈరోజు నిజంగా ప్రజలందరూ అనుకుంటున్నారు నాలిక చంద్రబాబు నాయుడితే తాటిమట్టా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పినాను. ఈరోజు నువ్వు మాట్లాడాలంటే ఈ 100 రోజుల పాలనలో నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి తప్ప ఎక్కడన్నా సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఈరోజు 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అందించాలని చెప్పగలడా? నీకు సిగ్గు లేదు కాబట్టి మీరు ఈరోజు ఆ బుక్లెట్ ప్రచురించి, సిగ్గున్నవాడు ఎవ్వడు ఇటువంటి బుక్లెట్ ప్రచురించి ప్రజల్లోకి పంపించడు. నిస్సిగ్గుగా ఏదైతే ఉందో అబద్ధాలకు అలవాటు పడి ఉన్నటువంటి జీవితం కాబట్టి చంద్రబాబుది ఈరోజు నేను 100 రోజుల పర్యటనలో ఇవన్నీ జరిగానని చెప్పి ఇవ్వడానికి పనికొచ్చింది. నువ్వు చెప్పినటువంటి మాటలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత నిస్సిగ్గుగా రాసావంటే మరే ముఖాన ఏమన్నా చీకొడతారేమనేటువంటిది కూడా లేకుండా 16,437 టీచర్ పోస్టులను నేను మొట్టమొదటి సంతకం పెట్టాను అన్నావు. సంతకం పెట్టావు, ఆ తర్వాత ఏమైంది? ఇప్పటికీ కనీసం ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చిందా? అప్లికేషన్స్ తీసుకున్న ప్రాసెసింగ్ జరిగిందా? కాబట్టి సంతకం పెట్టావు, సంతకం పెట్టి దాన్ని అటకెక్కించావు తప్ప ఎక్కడన్నా దాని మీద ఒక స్పష్టత. ఈరోజు పాపం నిరుద్యోగులు ఎన్ని ఆశలు పెట్టావో నీ ఎన్నికల పర్యటనలో హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లినటువంటి పరిస్థితి. దాని ఏదో ఘనంగా చెప్పుకున్నావు. ఈరోజు అందరికీ చెప్పావు 25 కేజీలు బియ్యం ఇచ్చానన్నావు, పామాయిల్ ఇచ్చానన్నావు, బంగాళాదుంపలు ఇచ్చానన్నావు, చక్కెర ఇచ్చానన్నావు, కందిపప్పు ఇచ్చానన్నావు, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చానన్నావు, పాల ప్యాకెట్లు ఇచ్చానన్నావు. జనాలు మాత్రం అక్కడికి పోతే ఎవ్వరికీ అందినటువంటి పరిస్థితి లేదు. ఏదో కొంతమందికి రోడ్డు మీద ఇచ్చుకుంటూ పోయి దాన్ని ప్రచారార్భాటంగా కొంతమంది నీకన్నా ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సేవా సంస్థలైనా కాస్త ముందుకు వెళ్ళి ఇవ్వగలిగాయి. అంతే తప్ప ఎక్కడ కూడా నువ్వు ఈరోజు ఇవ్వకుండా దానికి సంబంధించి అనేక భూ సంస్కరణలు తెచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. వాటిని అమలు కానటువంటి, అసలు అమలులోకి రానటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని చెప్పి జనాల్ని మోసం చేసి అదొక పెద్ద ఘనతగా ఈరోజు నువ్వు చెప్పుకున్నావు. అదేవిధంగా అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు మామూలుగా గ్రాంట్ను ఒకసారి లాస్ట్కి రుణం అని చెప్పి తీసుకొచ్చి ఆ రుణాన్ని కూడా ఘనతగా ఈరోజు నీకున్నటువంటి 100 రోజుల పరిపాలనలో మాట్లాడుకున్నావు. కాబట్టి నువ్వు 12,500 కోట్ల పోలవరానికి సాధించానన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 12,500 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
ఏదైతే ప్రపోజల్స్ అంతా ఫైనలైజ్ అయ్యి తుది దశలో ఉన్నటువంటి వాటి మీద సంతకం పెట్టించి నేనే 12,500 కోట్లు సంపాదించాను, 12,500 కోట్ల నిధులు రాబట్టానని చెప్పడానికి ఏమాత్రం చంద్రబాబు సిగ్గుపట్టడం లేదు అంటేనే చంద్రబాబు యొక్క ఆలోచన, చంద్రబాబు యొక్క మానసిక స్థితి, చంద్రబాబు యొక్క ప్రవర్తన ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పాపం చెప్పాడు, కొడుకు చెప్పాడు, దీంట్లో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రజావేదిక, ప్రజా దర్బారులు నిర్వహించి 50,000 అర్జీలు స్వీకరించామని. అంటే 50,000 అర్జీలు స్వీకరించడం గొప్ప, ఆ అర్జీలలో ఎన్ని పరిష్కారం అయ్యేటువంటిది చెప్పలేనటువంటి దుస్థితిలో మీరున్నారంటే కేవలం మీరు అర్జీలు తీసుకునేంత వరకే, అర్జీలు సేకరించేంత వరకే పరిమితమయ్యారు తప్ప ఆ అర్జీల మీద మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఆ అర్జీలను పరిష్కరించేటువంటి దిశగా ఒక ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే నీరు చెట్టుకు సంబంధించి గతంలో దోపిడిని కొనసాగింపుగా ఒక 256 కోట్ల బకాయిలుంటే ఆ బకాయిలు మీ వాళ్ళకి పంచిపెట్టడానికి ఈరోజు అదేదో పెద్ద ఘనకార్యంలాగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిల గురించి చెప్పారు. చంద్రబాబు, నువ్వు ఆరోగ్యశ్రీ బకాయిల గురించి నీకు తెలియదా? గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం లేదా? ఎప్పుడైనా జనవరి వరకు వచ్చినటువంటి బిల్లుల్ని మార్చిలో ప్రాసెస్ చేస్తారు. ఆ రోజుకి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో లేదు, ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళ బిల్లులు చెల్లించలేదు. దానికి సంబంధించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిందని, వాస్తవానికి నువ్వు వచ్చిన తర్వాతనే తమ నిర్వాహకం చూసి ₹1 కూడా నిధులు విడుదల చేయకపోయినందువల్ల ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి 100 రోజుల్లో నువ్వు చేసినటువంటి పాలనలో అభివృద్ధి సంక్షేమం శూన్యం తప్ప ఎక్కడ ఏ ఒక్క వర్గానికి కూడా ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి ఆ 100 రోజుల బుక్లెట్ చూస్తే నవ్వాలనో ఏడవాలనో నిన్ను చూసి జనం చీకొట్టాలనో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూద్దాం. కూటమి పరిపాలన గురించి నువ్వు ఇచ్చినటువంటి బుక్లెట్ని గురించి మాట్లాడాం. నీ పరిపాలన చూద్దాం. ఈరోజు నువ్వేం చెప్తున్నావు? నన్ను మించినటువంటి అనుభవజ్ఞుడు లేడు, నేను MA ఎకనామిక్స్ చేశా, నేను పెద్ద ఎకనమిస్ట్ని, ఆర్థిక తత్వవేత్తని, ఆర్థిక శాస్త్రవేత్తని అని చెప్పుకుంటున్నావు. అంత ఆర్థిక తత్వవేత్తవై ఉండి బహుశా ఎవరికి లేనంత తెలివితేటలు కలిగి ఉండి ఈరోజు నువ్వు పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయావు? ఎందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందావు? ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు, ఏదైతే అప్పులు ఉన్నాయని చెప్పావో ఆ అప్పులు లేవు కాబట్టి, నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకి అమలుకి వాటికి నిధులు కేటాయించాలి కాబట్టి అది కేటాయించేటువంటి పరిస్థితి, కేటాయించాలన్నటువంటి ఆలోచన, ఆ తపన తాపత్రయం లేదు కాబట్టి, జనాల్ని మోసం చేయాలనుకున్నావు కాబట్టి, సూపర్ 6 పేరుతో నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఫార్స్ కింద మార్చేస్తున్నావు కాబట్టి ధైర్యంగా నువ్వు ఈరోజు బడ్జెట్ని ఇవ్వలేకపోయావు. ఒక పాయింట్. రెండో పాయింట్, నువ్వు మాట్లాడినటువంటిది వరదలు వచ్చి దాదాపుగా 18 రోజులు పూర్తయ్యాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు, ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వచ్చి 18 రోజులు పూర్తయినా ఇంతవరకు నీరు నిలిచి ఉంది, జనం కోలుకోలేదు ఇంకాను వరద నుంచి అని చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. నీ అనుభవం, ఇప్పటికీ కూడా మునిగిపోయినటువంటి ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాదాపుగా 20 రోజులు కావస్తుంటే వరదలకు సంబంధించి, విపత్తులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో నువ్వు విఫలం కావడమే కాకుండా కనీసం అలర్ట్ చేయలేకపోయావంటేనే నువ్వు ఎంత దారుణమైనటువంటి పరిపాలన నీదనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మాటతో చెప్పాలంటే నీ 100 రోజుల పాలన బొంద పాలన, 100 రోజుల పాలన అని చెప్పుకోవాలి. దానిని మామూలుగా నువ్వేదో చెప్పవు. 100 రోజుల్లో సాధించినటువంటి ప్రముఖ విజయాలు కాదు, శతదిన విధ్వంసం. ఈ 100 రోజుల్లో నువ్వు సృష్టించినటువంటి విధ్వంసం శతదిన విధ్వంసం. ఇంత దారుణమైనటువంటి విధ్వంసం ఎన్నడూ లేదు. శతదిన వినాశకం. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటిది ఈ 100 రోజులు నీ పరిపాలన.